ఇంకొక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. 1924 ఒక బ్యాడ్ పీరియడ్. ఇండస్ట్రీని ప్రమోట్ చేయకపోతే పోవచ్చు కానీ ఇండస్ట్రీని డిమాలిష్ చేయడం, అవమానాలు చేయడం, చాలా మందిని ఆ ఫ్యాక్టరీస్ మూసేట్టుగా చేయడం. ఈ రోజు మీరు ఇంకొక పక్కన చూస్తే సోలార్ ఒక కేస్ స్టడీ. అలాంటివి ఎన్నో జరిగాయి. సోలార్ లో ఏం జరిగింది, వాళ్ళందరూ ట్రాన్స్పరెంట్ గా టెండర్లు పెట్టుకుని వాళ్ళకందరికీ ఆ రోజు సోలార్ ఇస్తే అలాంటి సెక్టర్ ని దెబ్బతీయడానికి కావాలని అలిగేషన్స్ పెట్టి వాళ్ళ దగ్గర పవర్ కొనకుండా కావాలని చెప్పి మొండికేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది, ప్రపంచం అంతా కూడా దాని నిరసన తెలియజేశారు. కోర్టుకు పోయారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడులు. తర్వాత కోర్టు డైరెక్షన్ ఇచ్చారు, కానీ వీళ్ళు కరెంటు వాడుకోలేదు. కోర్టు డైరెక్షన్ ఇచ్చి క్యాపిటల్ కాస్ట్ కంపల్సరీగా మీరు పే చేయాలంటే కరెంటు వాడుకోకుండా 9,000 కోట్ల రూపాయలు పే చేశారు. ఇట్ ఈస్ ఎ పబ్లిక్ మనీ. దాంతో ఏమైంది, ఎకో సిస్టమ్ దెబ్బతినింది. ఈ రోజు మళ్లీ 18 నెలల్లో స్ట్రీమ్ లైన్ చేశాం. దీంతో గూగుల్ AI $15 బిలియన్ పెట్టడానికి ముందుకు వచ్చారు. అంటే లింక్ ఇవన్నీ ఎకో సిస్టమ్ లో ఉండే లింకులు ఇవన్నీ. ఇప్పుడు గూగుల్ వచ్చారు, ఒక 5-6 మంది ముందుకు వచ్చి మేము కూడా డేటా సెంటర్లు పెడతామనే పరిస్థితికి వచ్చారు.